ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది, దాని యొక్క విశిష్టత, పూజా విధానము, దాని ఫలితాలు, ఏ నియమాలు పాటించాలి, అలానే శివుడు పార్వతికి చెప్పిన శివరాత్రి కథ వృత్తాంతము, ఈ 2026 శివరాత్రి తర్వాత వచ్చే రాసుల యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. అలానే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. మహాశివరాత్రి హిందూ సాంప్రదాయంలో ముఖ్యంగా శివభక్తులకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి. దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పండుగను ఎంతో ఉత్సాహంగా ఘనంగా జరుపుకుంటారు. శివుడికి అంకితం చేయబడిన అతి ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి ఎప్పుడూ పరిగణించబడుతుంది. ప్రతి సంవత్సరం మాఘమాసము కృష్ణపక్షంలో 14వ రోజున, అంటే బహుళ చతుర్దశి తిథి రోజున మహాశివరాత్రి పండుగ జరుపుకుంటాం. మరి ఈ కొత్త ఏడాది 2024 మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది అంటే ఫిబ్రవరి 15వ తేదీ సాయంత్రం 5:05 నుంచి అనంతరం 2026 ఫిబ్రవరి అంటే సోమవారం సాయంత్రం 16వ తేదీ 5:34 వరకు ఉంటుంది. మనం ఫిబ్రవరి 15వ తేదీన శివరాత్రి పండుగ జరుపుకుంటాం. ఎందుకంటే మహాశివరాత్రి అనేది అత్యంత పవిత్రమైన సమయం, నిశిష్ట కాలం, అంటే నైట్ జరుపుకుంటాం. కాబట్టి మనం ఫిబ్రవరి 15వ తారీఖున శివరాత్రి పండుగ అనేది జరుపుకుంటాం. ఈ రోజున నిశితకాల పూజకు ముహూర్తం, అంటే మంచి ముహూర్తం ఎప్పుడు అంటే రాత్రి 15వ తేదీ రాత్రి 11:55 నుండి 12:56 వరకు ఉంటుంది. ఇక మహాశివరాత్రి విశిష్టత గురించి ఒకసారి చూద్దాం. ఈ పవిత్రమైన పండుగ రోజున ఉపవాసం ఉండటం, జాగరణ చేయటము, రోజంతా శివనామస్మరణ, శివునికి దగ్గరగా గడపటము, ప్రదోష వేళ శివునికి అభిషేకంతో పాటు ప్రత్యేకంగా బిల్వార్చన, రుద్రాభిషేకం వంటివి చేయటము అత్యంత శుభప్రదం. ముఖ్యంగా మహాశివరాత్రి రోజున ఉపవాసం ఆచరించడం మంచిదని, అలానే మహాశివరాత్రి రోజున జాగరణ చేయటం వల్ల, అందులోనూ రాత్రిపూట చేసే శివార్చన, శివాభిషేకం వల్ల శరీరం తేజస్సు కలుగుతుంది. అలానే భగవంతుని మీద సాధనకు మరియు మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి రాత్రిపూట విశేషమైన సమయంగా భావిస్తారు. శివుడు అభిషేక ప్రియుడని కాబట్టి మహాశివరాత్రి రోజున సాయంత్రము 5 నుంచి 6 గంటల సమయం నుంచి అర్ధరాత్రి 12 గంటల సమయం మధ్య చేసే రుద్రాభిషేకము, శివార్చన, బిల్వార్చన వల్ల ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు కలుగుతాయి. అలానే మహాశివరాత్రి రోజున శాస్త్రోక్తంగా శివుని ఆరాధించినా లేదా మనకు ఎలాంటి మంత్రాలు తెలియకపోయినా కేవలం భక్తి శ్రద్ధలతో శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసినా రెండూ సమానమే అంటూ ఆ కైలాసనాథుడు ఈ సాంప్రదాయంలో నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, యోగ శివరాత్రి అనే 5 రకాల శివరాత్రులు ఉన్నప్పటికీ ఈ మహాశివరాత్రి పర్వదినాన మీరు శివనామస్మరణ ఓం నమ శివాయ అంటూ చేసిన ఈ 5 శివరాత్రులకు సంబంధించిన మోక్షమంతా కూడా ఈ మహాశివరాత్రి రోజున జరుగుతుంది. ఇక శివరాత్రి కథ గురించి వస్తే సాక్షాత్తు శివుడే పార్వతీదేవికి ఈ కథని చెప్పాడు. ఇది చాలా పవిత్రమైన కథ. అందరూ కూడా ఓం నమ శివాయ అనుకుంటూ ఈ కథను పూర్తిగా చూడండి. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనే విశేషం మన అందరికీ తెలుసు. ప్రకృతిలో దైవాజ్ఞ లేనిది ఏదీ జరగదు. అయితే ఈ పర్వదినం రోజున ఏదో ఒక పూజ చేశామన్నట్లు కాకుండా కఠినమైన భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం మనకు తెలియకుండానే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఆ మహాశివరాత్రి పూజా విధానం గురించి పార్వతీదేవికి ఎలా వివరించాడు. పూర్వకాలంలో ఒక బోయవాడు ఉండేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే వేటకు వెళ్ళటము, సాయంత్రానికి ఏదో ఒక జంతువుని వెంటాడి చంపి దానిని తీసుకొచ్చి తన కుటుంబాన్ని పోషించుకోవటము అదే అతని దినచర్య. అయితే ప్రతిరోజులాగానే ఒకరోజు ఉదయాన్నే వేటకు వెళ్ళాడు. సాయంత్రం చీకటి పడుతున్న ఆ రోజు ఒక్క జంతువు కూడా దొరకలేదు. దాంతో నిరాశ చెంది ఇంటి ముఖం పట్టాడు. ఇంటికి వస్తున్న క్రమంలో దారిలో అతనికి ఒక సరస్సు కనిపించింది. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. రాత్రిపూటే కదా, ఏదో ఒక జంతువు సరస్సు దగ్గరికి వచ్చి నీళ్లు తాగడానికి వస్తుంది. అప్పుడు దానిని వేటాడవచ్చని భావించి ఆ సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. సరస్సు వైపు గమనించి ఈయన క్రమంలో తన కంటి చూపునకు అడ్డంగా కొన్ని కొమ్మలు ఉండటంతో ఆ కొమ్మ ఆకులను తుంచి కింద పడేసి ఆ చెట్టుపై కూర్చున్నాడు. ఖాళీగా కూర్చోకుండా నిత్యము ఊతపదంగా పలికే శివశివ అంటూ కాలం గడిపాడు. ఆ రోజు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు మహాశివరాత్రి.
కానీ అతనికి ఆ విషయం తెలియదు. ఆ రోజున రాత్రి కొంత సమయం గడిపాక ఒక ఆడజింక నీళ్లు తాగడానికి ఆ సరస్సు వైపు వచ్చింది. వెంటనే ఆ బోయవాడు ఆ జింకను బాణం ఎక్కుపెట్టి సంధించడానికి చూస్తున్నాడు. అది గమనించిన ఆ జింక తాను గర్భం దాల్చానని, తనను చంపకుండా వదిలిపెట్టాలని ప్రాధేయపడింది. మామూలుగా అయితే ఆ బోయవాడు మనసు చాలా క్రూరంగా ఉంటుంది. కానీ ఆ జింక పరిస్థితిని చూసి బోయవాడు దానిని ఏమీ చేయలేక వదిలిపెట్టాడు. మళ్ళా చెట్టు పైన కూర్చుని మరికొంత సమయం వేచించాడు. అప్పుడు మరొక ఆడజింక అటుగా వచ్చింది. దాన్ని వేటాడుకుందాం అనుకునే లోపు ఆ జింక కూడా మానవ భాషలో, నేను నా భర్తను వెతుకుతూ విరహంతో కృషించిపోయి ఉన్నాను. నా బక్క చిక్కిన శరీర మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదు కాబట్టి నన్ను విడిచిపెట్టమని కోరింది. అంతేకాకుండా మరికొంత సమయం వేచి చూస్తే ఏ జంతువు రాకపోతే నేనే తిరిగి వస్తాను, అప్పుడు సంహరించు అని వేడుకుంది. అలా ఆ జింకను కూడా ఆ వేటగాడు విడిచిపెట్టాడు. అలా మరికొంత సమయం గడిపేసరికి ఒక మగ జింక అక్కడికి వచ్చింది. ఇదే సరైన సమయం అని భావించి ఆ మగ జింకను బాణంతో సంహరించుదాం అనుకునే సమయానికి అది కూడా మాట్లాడుతూ 2 ఆడజింకలు ఈ వైపు వచ్చాయా అని బోయవాడిని అడిగింది. అప్పుడు ఆ బోయవాడు అవును వచ్చాయి, తనకు ఈరోజు ఏ జంతువు దొరకకపోతే తామే వస్తామని కూడా చెప్పినట్లు ఆ మగ జింకకు ఆ వేటగాడు చెప్తాడు. అవునా, అయితే ఆ 2 ఆడజింకలను ఒకసారి చూసుకుని వస్తానని, ఆ తర్వాత నన్ను సంహరించమని చెప్పి వెళ్ళింది. ఇంతలో తెల్లవారుజాము సూర్యోదయ సమయము ఆసన్నమైంది. ఇక ఆ బోయేవాడు వస్తామని మాటిచ్చి వెళ్ళిన ఆ 3 జింకల కోసము ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ చెట్టు మీదనే ఉన్నాడు. ఇంతలో మరొక జింక దాని పిల్ల రావడం కనిపించింది. దీనిని సంహరిద్దామని విల్లు ఎక్కుపెట్టిన ఆ జింక కూడా తన బిడ్డను ఇంటి దగ్గర విడిచిపెట్టి వస్తానని, అప్పటి వరకు ఆగాలని చెప్పి వెళ్ళింది. అలానే మరికొంత సమయం గడిపేసరికి ఆ 4 జింకలు బోయవానికి ఇచ్చిన మాట ప్రకారము సత్యనిష్టతో అక్కడికి రావటమే కాదు, మొదట తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ సన్నివేశము ఈ కఠిన మనస్సుడైన బోయవాడి మనసులో ఒక ఆలోచన మొదలైంది. పరివర్తన వచ్చింది. అయితే ఆ రాత్రంతా బోయవాడు కూర్చున్న చెట్టు మారేడు చెట్టు కావటము, అతనికి తెలియకుండానే శివశివ అనే నామస్మరణ చేయటము, తన కంటికి అడ్డు వచ్చిన మారేడు పత్రాలను కోసి కింద పడవేయటం చేశాడు. కానీ ఆ చెట్టు కిందన ఎప్పుడో పాతకాలం నాటి ఒక శివలింగం ఉంది. నమశివాయ. చూసారా, శివుడాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు అంటారు కదా. అతను చెట్టుపై నుంచి వేసిన మారేడు దళాలు శివలింగంపై పడ్డాయి. వేట కోసము 4 జాములు మెలకువతో ఉన్నాడు. అతనికి తెలియకుండానే జాగరణ ఫలితం అతనికి దక్కింది. ఎంతో క్రూరాత్ముడైనప్పటికీ అతను చేసిన పుణ్యకార్యాల వల్ల అతనికి తెలియకుండానే మనస్సు నిర్మలమైనది. పైగా ఆ 4 జింకలు సత్యనిష్టతో తిరిగి రావటము అతని మనస్సును పూర్తిగా మార్చివేసింది. అందులోనూ ఆ రోజు మహాశివరాత్రి. ఆ రోజు శివరాత్రి పర్వదినం అని అతనికి తెలియకపోయినా అనుకోకుండా చేసిన పుణ్యకార్యాల వల్ల అతనికి సత్ప్రవర్తన కలిగింది. అప్పటి నుంచి హింసను విడిచిపెట్టి ఆ జింకను సైతం సత్యనిష్టతో ఉండడంతో పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి. ఆ బోయవాడు సైతం మృగశిర నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. దీనిని బట్టి మనం గ్రహించిన నీతి ఏమిటంటే, హింస చేయాలి అని అనుకున్నప్పుడు ఒక్క క్షణం పాటు ఆగి ఆలోచిస్తే మన మనసు ఆ ఆలోచన నుంచి మరలుతుంది. బోయవాడి విషయంలో కూడా ఇదే జరిగింది. జింకను చంపాలని అనుకోవటంలో జరిగిన కాలయాపన అంటే ఆలస్యము అతన్ని చివరికి అహింసామూర్తిగా, ధర్మచరణమూర్తిగా నిలిచింది. సత్యము అహింసా మార్గాన్ని అనుసరించిన వారు స్థిరమైన కీర్తితో నిలిచిపోతారనే సందేశము ఈ మహాశివరాత్రి కథలో మనకు కనిపిస్తుంది. మీలో ఈ 5 లక్షణాలు ఉంటే శివ కటాక్షం ఖాయం. ఖచ్చితంగా ఆ బోలాశంకరుడు వెంటనే కరుణిస్తాడు. ఈ 5 లక్షణాలు ఏంటో ఒకసారి చూడండి. సాధారణంగా దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే పెద్ద పెద్ద యాగాలు, ఖరీదైన పూజలు చేయాలేమో అని చాలామంది అనుకుంటారు. కానీ కైలాసవాసుని విషయంలో ఇవి ఏమీ అవసరం. నిజానికి ఆ స్వామి పేరులోనే బోలాశంకరుడు ఉన్నాడు. నిజాయితీగా బ్రతికే వ్యక్తి సత్యం శివం సుందరం అంటారు కదా. శివ అంటే సత్యము. అందుకే అబద్ధాలు ఆడేవాళ్లకు, మోసాలు చేసేవాళ్లకు ఆ త్రినేతుడు దూరంగా ఉంటాడు. నిజాయితీగా బ్రతకడం కష్టమే అయినా ఆ దారిలో వెళ్ళే వాళ్ళను శివుడు ఎప్పుడూ తోడుగానే ఉంటాడు. అబద్ధం చెప్పే వాళ్ళను మనసు ఎప్పుడూ బరువుగానే ఉంటుంది. కానీ నిజం మాట్లాడే వాళ్ళ మైండ్ చాలా లైట్గా, గంగా నదిలో స్వచ్ఛంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాల్సిన పని లేదు. రియల్గా ఉంటే చాలు. ఆ నిజాయితీ గల జీవితమే
శివునికి నిజమైన పూజ. ఈ మహాశివరాత్రి రోజున భోళానాథుడికి సంతోషకరంగా కొన్ని ప్రత్యేక ఆచారాలు పాటించడం శ్రేయస్కరం. ఉదయ స్నానం చేసి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయాలి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో పంచామృతాభిషేకం చేస్తే శివుని కృప లభిస్తుంది. బిల్వపత్రాలు సమర్పించటం అత్యంత ప్రీతికరమైనని, అలానే రాత్రి జాగరణ చేసి ఓం నమ శివాయ మంత్రాన్ని జపించటము, రుద్రాభిషేకం చేయించటము మహాపుణ్యాన్ని ఇస్తుంది. ఉపవాసం పాటిస్తూ మనసుకు పవిత్రంగా ఉంచుకుని దాన ధర్మాలు చేస్తే శివుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఓం నమ శివాయ. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఫిబ్రవరి 17వ తారీఖున అమావాస్య రాబోతుంది. అలానే ఆ రోజు ఆ అమావాస్య పరిణామాలు ఏమిటి, ఏ రాసులకి ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక పూర్తి వీడియో చేస్తాను. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓం నమ శివాయ. మరొకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.